ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రూలు ఇప్పుడు యూకేలో ప్రెసెంట్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ వర్తిస్తుంది. కొత్తగా పిఆర్కి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ ఈ రూల్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఫైన్. ఒకవేళ ఏప్రిల్ 1కి రూల్ స్టార్ట్ అయిందంటే మార్చి 31కి స్టార్ట్ అయింది అనుకోండి, ఏప్రిల్ 1, 2026 నుంచి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇంకా యూకేకి ఎప్పుడు వచ్చారనేది సంబంధం లేదు. అంటే యాక్చువల్గా ఇది 2021 బోరిస్ వేవ్ అనేది పెట్టారు అనమాట. దీనికి పేరు బోరిస్ వేవ్ అనేది ఎందుకు పెట్టారు అంటే బోరిస్ జాన్సన్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయి టేక్ ఓవర్ చేసుకున్నాడో దగ్గర ఈ కంట్రీకి 1.63 మిలియన్ అంటే అరౌండ్ అప్ టు రౌండింగ్ టు 2 మిలియన్ మెంబర్స్ ఈ కంట్రీకి వచ్చారనమాట. వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి రూల్స్ ని ఈమె కాపీ అండ్ పేస్ట్ కొట్టి చెప్పింది అని చెప్పి వాళ్ళు కూడా పార్లమెంట్ లో అయితే చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రూల్స్ ఏంటంటే 2021 నుంచి ఎవరెవరైతే యూకేకి వచ్చారో దాన్ని బోరిస్ వేవ్ అంటారు. ఆ 2021 నుంచి ప్రెసెంట్ డేటు నెక్స్ట్ ఫ్యూచర్ డేటు వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2021 తర్వాత యూకే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 10 years ILR రూట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది మీరు వచ్చినటువంటి డేట్ నుంచి 10 years కౌంట్ అవుతుంది. ఇప్పటి నుంచి 10 years కాదు, 2021లో వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు ఈ 10 years రూల్లో కనుక వెళ్తే 2021 నుంచి 10 years మీరు కౌంట్ చేసుకుంటే 2031లో మీకు పిఆర్ అనేది వస్తుంది అనమాట.